యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఇతని వాక్య నిమిత్తం అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మారనాథా, షాలోమ్. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలి, మనందరూ క్షేమంగా ఉండాలి. అది దేవుని చిత్తం. మనం నెమ్మదిగాను సౌఖ్యంగాను బతకాలి అనేది దేవుని చిత్తము. ఆ దేవుని చిత్తాన్ని దాటుకొని మన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు మనం సమస్యల్లో పడిపోతాం. ఈ సమయంలో ఉదయకాలము మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. అనగా మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ చేశారని నేను భావిస్తున్నాను. భౌతికమైన బ్రేక్ఫాస్ట్ ఉన్నట్టుగా ఆత్మీయ బ్రేక్ఫాస్ట్ ఉంది. భౌతికమైన లంచ్ ఉన్నట్లుగా ఆత్మీయమైన లంచ్ ఉంది. భౌతికమైన డిన్నర్ ఉన్నట్టుగా ఆత్మీయమైన డిన్నర్ ఉంది. అనగా భౌతికమైన ప్రపంచంలో ఆహారం ఉంటే ఆత్మీయ ప్రపంచంలో కూడా ఆహారం ఉంది. భౌతిక ప్రపంచములోని ఆహారము శరీరానికి, ఆత్మీయ ప్రపంచములోని ఆహారము ఆత్మకు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఉదయకాలపు ధ్యానం అవసరం. సైంటిస్టులు అంటున్నారు, మీరు మధ్యాహ్నం భోజనం మిస్ అయిపోయినా పర్లేదు, రాత్రి భోజనం మిస్ చేసినా పర్లేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని మాత్రం మిస్ చేయొద్దు. దట్స్ అ బ్రెయిన్ ఫుడ్. బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది, యాక్టివ్గా ఉంచుతుంది. అంటే రాత్రి ఎప్పుడో తింటాం, సాయంత్రం 7 గంటలకు ఎప్పుడో తిన్నాం అనుకోండి, మళ్ళీ ఉదయం 7 గంటలంటే 12 గంటల గ్యాప్ ఏర్పడింది. ఇంకో 2 గంటల తర్వాత తిన్నాం అనుకోండి, 14 గంటల గ్యాప్ ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే ఫాస్టింగ్ ఉన్నట్లే. మళ్ళీ రాత్రి లేచి 2 గంటలకు మెలకు వచ్చి లేచి బిర్యానీ తినేసో లేకపోతే భోజనం చేసి పడుకునే అవకాశం లేదు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగైతే కేవలము ఉదయం మాత్రమే వాక్యం ధ్యానించాలి, రాత్రి మధ్యాహ్నం ధ్యానించకూడదని అనడం లేదు. బ్రేక్ఫాస్ట్ లాగా మీ ఉదయకాలపు ధ్యానాలు మీరు ముగించుకున్నారని భావిస్తున్నాను. ఒకళ్ళు నాతో కలిసి నేను బోధించడానికి ముందుగా మీరు వచ్చి ఒక అరగంట ముందుగా మీరు పర్సనల్గా 6వ అధ్యాయం ధ్యానించి అందులోంచి మీకు థాట్స్ మీరు రాసుకొని దాన్ని నాతో పంచుకోవాలనుకుంటే పంచుకోవచ్చు. దాంట్లోంచి మంచి థాట్స్ని నేను ఈ టీవీ పరంగా లేదా ఈ కార్యక్రమం ముఖాంతరంగా నేను పంచుకుంటాను. అంటే మీరు ఏదో దాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యము అని చెప్పబడిన దాన్ని. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం దాకా, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి పుస్తకాల్లోంచి మనం ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉన్నాం, లేదా తిండి తినకుండా ఉన్నాం, ఆహారం తీసుకోకుండా ఉన్నాం, ఏమవుతాం? మనం బలహీనపడిపోతాము. మనం బలహీనమైపోతామండి. బలహీనమైపోయే అవకాశం ఉంది. అది మన బ్రెయిన్ని, మన బాడీని కూడా అఫెక్ట్ చేస్తుంది. మన ఆలోచన విధానాన్ని అఫెక్ట్ చేస్తుంది. దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటే, దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం అనుకోండి, మంచి థాట్స్ వస్తాయి. దేవుని వాక్యం ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని భుజిస్తూ ఉన్నట్లయితే ఒక నడిపింపు లేని సమయంలో, ఒక డైలమాలో, ఒక సందిగ్ధావస్థలో మనం సరైన తీర్మానం చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో అంటే డోంట్ స్కిప్ యువర్ బ్రేక్ఫాస్ట్, డోంట్ స్కిప్ యువర్ బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ బ్రేక్ఫాస్ట్. కాబట్టి అపోస్తల కార్యములు ధ్యానించండి. మనం అపోస్తల కార్యములు ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో ఉన్నాం. ఇప్పటి వరకు అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో 17 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా కొన్ని సందేశాల తర్వాత మనం 7వ అధ్యాయంలోకి వెళ్తాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలల్లో మిగతా అధ్యాయాలు మనం పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే స్లోగానే వెళదాం, నష్టమే లేదు. జనవరిలోనో ఫిబ్రవరిలోనో మనం ముగించుకుందాం. తర్వాత వేరే వాక్య భాగాల్లోకి వెళ్దాం.
దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు, దానికి ముందుగా ఒక చిన్న ప్రకటన. ఉజ్జీవ కూడిక రివైవల్ మీటింగ్ 4 రోజుల తర్వాత జరగబోయేటువంటి ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆదివారమే కనుక, ఆదివారం సాయంత్రం కనుక, ఆదివారం ఉదయం మీ చర్చలు ముగించుకొని, మీ స్థానిక సంఘాల ఆరాధనలు ముగించుకొని, కాస్త భోంచేసి రెస్ట్ తీసుకొని, ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ కూడా తీసుకొని మెల్లగా వచ్చేయచ్చు. ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉన్నటువంటి, ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా దొరకగలిగినటువంటి టౌన్ హాల్ దగ్గరికి మీరందరూ రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమానికి మిస్ కావద్దు. 2 సందేశాలు ఉంటాయి. పాస్టర్ పౌలయ్య గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం. మంచి పాటలు, మంచి వర్షిప్ ఉంటాయి. మంచి ఉంటాయి అని నేను చెప్పలేను, నేను చెప్పకూడదు. ఎందుకంటే నేను ఏర్పాటు చేస్తున్న కూడికలో నా ప్రసంగం మంచిది, ఆ ప్రసంగం మంచిది, ఆ పాటలు మంచివి అని చెప్పడం కరెక్ట్. మీరే వచ్చి మీరు అనుభవించగలరు, మీరు తెలుసుకోగలరు. ఏదో ప్రజలను కూడగట్టుకొని ఏదో హడావిడి చేసే ప్రయత్నం కాదు, కానీ కొంతమందికైనా సత్యాన్ని తెలియజేయాలనే తాపత్రయంతో ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఈ ఉజ్జీవ కూడికకు మీ అందరి సహకారం కావాలి, మీ అందరి ప్రోత్సాహం కావాలి, మీ అందరి ప్రార్థనలు కావాలి. కనుక ఖచ్చితంగా మీరు పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. Then hope to see you on 17th Sunday evening by 6:30 p.m. at Town Hall beside VR College Ground, నెల్లూరు. స్తోత్రం. మొదటి సందేశం 7:45కి స్టార్ట్ అవుతుంది. స్తోత్రం. ఈ సమయంలో మనం నిన్న ఆలోచించిన విషయాలు, శిష్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో శిష్యుల సంఖ్య తగ్గిన సందర్భం కూడా ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 70 మంది శిష్యులు ఉన్న చోట 58 మంది శిష్యులు ఆగిపోయారు. 12 మంది శిష్యులు మాత్రమే మిగిలారు. శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉంది, తరుగుతూ ఉంది. శిష్యుల సంఖ్య పెరిగినా ఒకటే, తరిగినా ఒకటే. కొద్దిమంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా వాళ్ళకి వాక్యం బోధించాలి, శిష్యులకి ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాల్సిందేగా. కొద్దిమందే ఉన్నారు, క్యాన్సిల్ చేసేద్దాం అని అనుకోలేంగా. కొద్దిమందే ఉన్నారు కదా, ఈసారి ఎప్పుడైనా ఆలోచిద్దాం అనే అవకాశం లేదు కదా. మేమైనా అక్కడెక్కడ కూడికెళ్ళినప్పుడు 100 మంది ఉన్నా వాక్యం చెప్తాం, 1000 మంది ఉన్నా వాక్యం చెప్తాం. 1000 మంది ఉంటే ఏదో ప్రత్యేకమైన వాక్యం వస్తుందని కాదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక మీటింగ్కి, పశ్చిమ గోదావరి జిల్లాలో మీటింగ్కి వెళ్ళాను. మహాసభలను ఏర్పాటు చేశారు. మహాసభలు అన్నప్పుడు చాలామంది ఉంటారేమో అనుకో, ఎక్కువైతే అక్కడ ఒక 25 మంది కూడా లేరు. నేను అడిగాను, ఏంటండి మహాసభ అన్నారు, 25 మంది కూడా లేరేంటి అని అడిగాను. సరే 25 మంది, 28 మంది కూడా అమూల్యమైన వాళ్ళే దేవుని దృష్టిలో ఏర్పాటు చేయబడ్డవారే. కాబట్టి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు కదా, వాక్యం ఏం చెప్తామని నిరాశపడాల్సిన అవసరం లేదు. మనం ఆలోచిస్తున్న విషయాలు, శిష్యుల సంఖ్య పెరిగినటువంటి సందర్భాలు 4 సందర్భాలు యోహాను సువార్తలో వచ్చి, యోహాను సువార్త 2వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ వచనం నుంచి మనం 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేశాను. ఏ విధంగా పెరిగారు? ఏదైనా మానవ ప్రయత్నాలు, నేటి ఆధునిక సువార్త ప్రయత్నాల ద్వారా శిష్యుల సంఖ్య పెంచుకున్నారా? శిష్యుల సంఖ్య పెంచుకున్నారు, పెరిగారు అంటే దాని అర్థం సంఘంలో సభ్యులు పెంచుకున్నారని కాదు. సంఘ సభ్యులు వేరు, శిష్యులు వేరు అని అనలేదు. శిష్యులే సంఘ సభ్యులు, స్థానిక సంఘ సభ్యులు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నప్పుడు వారు సంఘం గురించి ఆలోచించలేదు. 100 మంది సంఘం వచ్చే సంవత్సరానికి 200 మంది కావాలి, తర్వాత 300, 400, 500, డబుల్ త్రిబుల్ కావాలి అని వాళ్ళు ఆలోచించలేదు. స్తోత్రం, స్తోత్రం. సూచక క్రియను బట్టి శిష్యుల సంఖ్య పెరిగింది.
యెరూషలేములో శిష్యుల సంఖ్య ఎందుకు పెరిగింది? ఆటోమేటిక్గా పెరగలేదు. వాక్యము ప్రబలమైంది. సత్యవాక్యము ప్రకటించబడుతున్నప్పుడు శిష్యుల సంఖ్య గ్రోత్ జరుగుతుంది. సూచక క్రియలు 1, 2 కాదు, చాలా జరిగాయి. సూచక్రియలు జరిగాయి కాబట్టి ప్రజల్లో విశ్వాసం కలిగింది, మారు మనసు కలిగింది, పశ్చాత్తాపడ్డారు, శిష్యులయ్యారు. శిష్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా 1వ శతాబ్దానికి మాత్రమే వర్తించే రూల్ కాదండి ఇది. చర్చ్ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నాం, మంచిదే. శిష్యుల సంఖ్య పెరిగినట్టే సభ్యుల సంఖ్య పెరిగినట్టేగా, సంఘం పెరిగినట్టేగా. మనము సంఘ సభ్యుల్ని శిష్యుల్ని వేరుగా చూస్తున్నాం. మనం వేరుగా చూడాల్సిన అవసరం కూడా లేదు. అవి వేరు వేరు పేర్లు అంతవరకే. సంఘంలో శిష్యుడిగా ఉన్నాడు కాబట్టి సంఘ సభ్యుడయ్యాడు. శిష్యుడు కాకపోతే అతనికి సంఘ సభ్యుడు అయ్యే అవకాశం లేదు కదా. సూచక్రియను బట్టి శిష్యుల సంఖ్య పెరిగింది, ఒక ఉద్యోగం కలిగిందని. సందేశాన్ని బట్టి, యేసు ఇచ్చినట్లు సత్య సందేశాన్ని బట్టి, సువార్తను బట్టి, ఆయన చెప్పిన మాటలను బట్టి దేవాలయము దగ్గర శిష్యుల సంఖ్య పెరిగిందని. స్తోత్రం. యెరూషలేములో పస్కా సమయంలో శిష్యుల సంఖ్య పెరిగింది. యెరూషలేములో దేవాలయము దగ్గర శిష్యుల సంఖ్య పెరిగింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో చూపు పొందిన గుడ్డివాడు అడిగాడు, యేసు ప్రభు ద్వారా స్వస్థ పొందుకున్నాడు. అడిగాడు, అసలు అయ్యా మీరే ఏంటి నా దగ్గరికి వస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు చెప్పినప్పుడు నేను చెప్పిన మీకు అర్థం కాలేదా ఏంటి? నా సమాధానము, నా ప్రత్యుత్తరం మీకేమన్నా అయోమయాన్ని కలుగు చేసినా ఏంటి? మళ్ళీ వచ్చారేంటి మీరు? వై డిడ్ యూ కమ్ అగైన్? సత్యాన్వేషణను బట్టి వాళ్ళకి నమ్మబుద్ధి కావట్లేదు. ఈ గుడ్డోడు బాగు కావడం ఏంటి, యేసు బాగు చేయడం ఏంటి, అసలు యేసు ఎవరు, ఆయన ఈ విశ్రాంతి దినము చేయడం ఏంటి, అసలు ఏంటిదంతా? ఆయన చేస్తున్నాడు సరే, మేము ఎందుకు చేయలేకపోతున్నాం, మా బోధకులు ఎందుకు చేయలేకపోతున్నారు, అసలు ఏమైంది? ఒక సత్యాన్ని, సమాచారములోని సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. స్తోత్రం, హల్లెలూయా. సత్యాన్వేషణ జరిగినప్పుడు, సత్య ప్రకటన జరిగినప్పుడు, ఆ సత్య ప్రకటనలో సత్యము ఎంత స్థాయిలో ఉంది, ఎంత శాతం ఉంది, సత్యం ఉందా లేదా, సత్యములాగా ఉండి మనల్ని భ్రమింపజేస్తుందా అని ఆలోచించి శిష్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏదో గుడ్డి శిష్యులు కాదు కానీ కావాల్సింది మనకు. పాస్టర్ ఏం చెప్పినా అది కరెక్టే, ఆయన టీవీ ప్రసంగికుడు కాబట్టి ఆయన ఏం చెప్పినా కరెక్టే అనేవాళ్ళు కదా మనకు కావాల్సింది. వివేచించే వాళ్ళు కావాలి. బెరయలోని విశ్వాసులు లాంటి వాళ్ళు కావాలి. పౌలు శీలలు చెప్పినవి అలాగూ ఉన్నావో లేదో అని ధర్మశాస్త్రంలో ప్రతిదినము లేఖనములు పరిశోధించు వచ్చారు. అటువంటి వాళ్ళు కావాలి మనకు. వాళ్ళెందుకు అబద్ధం చెప్తారండి, వాళ్ళెందుకు దుర్బోధ చేస్తారండి అనేవాళ్ళు కాదు మనకు కావాల్సింది. ఏదో తేడాగా ఉన్నట్టుంది ఈ బోధలో, ఆ తేడాను గుర్తించే వాళ్ళు కావాలి. 4వది సాక్ష్యాన్ని బట్టి. సాక్ష్యం ఇవ్వాలి, ఎవరో ఒకరు చెప్పాలి సాక్ష్యం. సాక్ష్యం ఇవ్వాలి అంటే ఆదివారం ఉదయం సాక్ష్యం చెప్పడం గురించి నేను చెప్పడం లేదు. ఆదివారం ఉదయం మీరు సాక్ష్యం చెప్పినా ఓకే, చెప్పకపోయినా ఓకే. కానీ మిగతా సందర్భాల్లో ఏదో సందర్భం ఎవరిని అడిగి దానికి సాక్ష్యం ఇవ్వరా? వీటన్నిటి గురించి మనం నిన్న విన్నాం. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. స్తోత్రం. స్టీఫెన్, who was a man full of grace and supernatural power, performed many astonishing signs and wonders and mighty miracles among the people. Stephen was not an apostle. ఆయన అపోస్తలుడు కాదండి స్టెఫను, ప్రవక్త కూడా కాదు. యట్ హీ వర్క్డ్ మిరకల్స్ ఆఫ్ పవర్ త్రూ హిస్ మినిస్ట్రీ. ఆయన పరిచర్య ద్వారా చేశాడు. ఆయనకి అందుబాటులోకి వచ్చిన దైవ శక్తిని బట్టి ఆయన చేశాడు.
ఇటువంటి ఈ అద్భుతాలు చేసే శక్తి ఏదో కొంతమందికి అనుకున్నారు, అందరికీ దేవుడు అందుబాటులో ఉంచాలని ఆశిస్తున్నాడు. స్తోత్రం. ప్రజల మధ్యలో చేశాడు. తనను నమ్మి తనను ఏర్పాటు చేసుకొని తనను అపోస్తుల ఎదుట నిలబెట్టినటువంటి ఆ ప్రజల ఎదుట తన సొంత శక్తితో చేశాడని కాదు, దేవుని శక్తితో చేశాడు. ఎవరు చేసినా, ఎవరు పాడినా, ఎవరు ప్రసంగించినా, ఎవరు టీవీ ముందుకు వచ్చినా వాళ్ళ సొంత టాలెంట్ను బట్టో సొంత దేన్ని బట్టో వచ్చినట్టు కాదు. స్తోత్రం. అన్నీ దేవుడు నిలబెట్టాడు, వాళ్ళు వాడుకుంటున్నాడు, అంతవరకే. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. చదువుదాం వాడుక భాషలో కూడా అపోస్తల కార్యములు 6:8 దేవుని నుండి సంపూర్ణమైన శక్తిని అనుగ్రహాన్ని పొందిన స్టెఫను ప్రజల సమక్షములో గొప్ప అద్భుతములు చేశాడు, అద్భుతమైన చిహ్నాలు చూపాడు. స్టీఫెన్ especially full of active benevolence produced great and wonderful evidences for the people. ప్రజల కొరకైనటువంటి ఎవిడెన్సెస్, రుజువులను. ఏ రుజువులు? స్టెఫను మన అపోలోలాగో పౌలులాగో వాదిస్తూ ఉన్నాడని కాదు. ఏంటి ఆ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ ఏంటి? యేసు ప్రభు తిరిగి లేచాడు అన్నానికి ప్రూఫ్ ఏంటి? ఏమంటే మేము ఇప్పుడు యేసునామములో ప్రార్థన చేశాము, యేసు విన్నాడు, కార్యం చేశాడు అంటే యేసు ఉన్నట్టే కదా. మేము వేరే నామాన్ని ఉపయోగించడం లేదు. ఇక్కడ మేము ప్రకటించాము, ప్రభు సాకారుడండి, కార్యం చేశాడు. అంటే అద్భుతాలు జరిగాయి, అద్భుతాలు ఆగిపోలేదు, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఎన్ని శతాబ్దాలైనా, దశాబ్దాలైనా, ఎన్ని యుగాలైనా అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. అద్భుతాల యొక్క ఉద్దేశం మనం అర్థం చేసుకుంటే ఆగిపోయాయని మనం చెప్పలేము. స్తోత్రం. 6:8 రాయబడిన మాట. స్తోత్రం. యెరూషలేములో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య he was filled with grace and power బలముతో నిండిన వాడై, అనగా శక్తితో నిండిన వాడై. అంతేగా, నిండడా శక్తితో? అతని హృదయము శక్తితో నింపబడదా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకోవడానికి మళ్ళీ కాసేపు ప్రార్థన చేయాలని కాదు. శక్తిని పొందడం కోసం ప్రభా నేను ఆత్మతో నింపబడ్డాను, శక్తి ఏది అని అడగాల్సిన అవసరం లేదు. స్తోత్రం. బలముతో నిండినవాడే. హి వాస్ ఫుల్ ఆఫ్ పవర్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? ఈ బలము ఏం చేస్తుంది? అపోస్తల కార్యములు 6:8 మూలవాక్యం కనుక చూడాల్సిన అవసరం లేదు. ఇది ఏం శక్తి, ఏం పవర్ అని ఆలోచిస్తే ఇది సూచక క్రియలు చేయు శక్తి. ఎ పవర్ టు డూ మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్. స్తోత్రం. సూచక్రియలు చేయాలంటే ఏం కావాలి? డబ్బు కాదు. సూచక్రియలు చేయాలంటే పలుకుబడి కాదు కావాల్సింది, శక్తి కావాలి. శక్తి ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి రావాలి, లోపల్లో ఉండాలి. పరలోకము నుంచి వచ్చి పరిశుద్ధునిలో దాగి ఉండాలి. ఆ శక్తి ద్వారా అవసరతలో ఉన్న వారికి వారి కార్యములు నెరవేర్చేది దేవుని శక్తి. సూచక్రియలు చేయు శక్తి అని. రెండవది అపోస్తల కార్యములు 6:7 దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఇది వాక్యము యొక్క శక్తి. ఇట్స్ అ పవర్ ఆఫ్ ది వర్డ్. రక్షించే శక్తి. ఇట్స్ అ పవర్ టు సేవ్. 2 తిమోతి పత్రిక 3 అపోస్తలుడైన పౌలు అంటాడు, బాబు నాన్న తిమోతి, రక్షించుటకు శక్తి కలిగిన లేఖనములు నువ్వు బాల్యము నుండి ఎరిగి ఉన్నావు. అంటే నువ్వు యవ్వన కాలంలో నా దగ్గరికి వచ్చావు, బాగానే ఉంది, కానీ బాల్యము నుంచే నువ్వు లేఖనాలని ఎరిగి ఉన్నావు. ఒకటి సూచక్రియలు చేసే శక్తి. ఆ శక్తి స్టెఫనుకు అందుబాటులో ఉందండి.
స్టెఫన్కి ఒక్కడికైనా అందుబాటులో ఉండేది కాదు. ఇట్స్ ఫర్ ఆల్. రెండోది, రక్షించే శక్తి. ఎవరు రక్షిస్తుంది? రక్షించే శక్తి అంటున్నప్పుడు ఇట్స్ నాట్ స్పీకింగ్ అబౌట్ పొలిటికల్ లిబరేషన్, రాజకీయపరమైనటువంటి విడుదల గురించి, రోమా ప్రభుత్వం నుంచి విడుదల గురించి మాట్లాడడం లేదు. దేవుని వాక్యానికి రక్షించే శక్తి ఉంది. శక్తి కలిగిన వాక్యం ప్రాణాత్మ దేహములను విభజించునంత మట్టుకు తూరుచు. శక్తివంతం కాదా? ఇట్స్ పవర్ఫుల్ కాదా? మనిషి మాటలో ఒక ముఖ్యమంత్రి లేదా ఒక గవర్నర్ యొక్క మాటకు శక్తి ఉంటుంది. ఆయన మాటను అతిక్రమించినప్పుడు దానికి శిక్ష. అలాగైతే రక్షించేటువంటి వాక్యం యొక్క శక్తి. శక్తిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దునామిస్ అనే పవర్ని గురించి మనం మాట్లాడుకుంటాం. అది సూచక్రియలు చేసే శక్తి అని, రక్షించే వాక్యం యొక్క శక్తి అని. 6వ అధ్యాయం 10వ వచనం. మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అతనిని ఏదో ఆత్మ, దురాత్మ అని కాదు, అతని దేవుని ఆత్మ ప్రేరేపించింది. అతడు కృపచేతను, బలము చేతను, విశ్వాసము చేతను నింపబడ్డవాడు. స్తోత్రం. అతన్ని ప్రేరేపించిన ఆత్మను ఎదిరించలేకపోయారు. జయమునిచ్చే శక్తిది. ఇట్ గివ్స్ పవర్ టు ఓవర్కమ్. సూచక్రియలు జరిగించే శక్తి ఇది, రక్షించే శక్తి ఇది, జయమునిచ్చే శక్తి ఇది. ఈ వాక్యము అది ఈ శక్తి ఎటువంటి శక్తి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే 6వ అధ్యాయము 15వ వచనం. వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. సభలో కూర్చున్న వారందరూ అంటే ఎవరు? 13వ వచనంలో మహాసభలో కూర్చున్న వారందరూ, వాళ్ళ ముందు నిలబెట్టబడినటువంటి స్టీఫెన్ అనేటువంటి అనేక మంది అబద్ధ సాక్షులను నియమించుకొని, దిస్ ఈస్ ద పవర్ టు ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్స్. జీవితాన్ని మార్చేటువంటి శక్తి అండి ఇది. అతని ముఖాన్ని మార్చలేదా? నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతాను, నేను ఒక డిస్కషన్ చేయబోతాను, నేను డిబేట్లోకి దిగబోతున్నాను, అర్జెంట్కి వెళ్ళి మేకప్ వేసుకొస్తాను, కాస్త పౌడర్ పూసుకొస్తాను, కాస్త క్రీమ్ పూసుకొస్తాను అని తెచ్చుకున్నటువంటి కృత్రిమమైనటువంటి మెరుపు కాదు కదా. ఈ లైటింగ్లన్నీ పెట్టి లైటింగ్లో మా ముఖం మీద వేసాం కానీ మా ముఖాన్ని మీరు చూడగలుగుతున్నారు. లేకపోతే మీరు ఎక్కడ చూడగలరు ఈ ముఖాలని, దరిద్రపు ముఖాలని? ఏమండి, దేవదూత ముఖంలాగా మారిందంటే చూడబుద్ధి అయింది ఆ ముఖం. ఏమండి, అతని ముఖము, స్టెఫన్ యొక్క ముఖము దేవదూత ముఖం వలె కనిపించింది. స్టెఫన్ దేవదూత కాదు. స్టెఫన్ ముఖములో రూపాంతరాన్ని చేంజ్ తీసుకొచ్చాడు ప్రభు. నీ ముఖాన్ని మార్చగలడు, నీ స్వభావాన్ని మార్చగలడు, నీ ఆలోచనలు ఆయన మార్చగలడు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొని పోయి బల్లల దగ్గర పరిచయం చేస్తున్న నేను తీసుకొని పోయి, లేదా ఏమి లేకుండా గుర్తింపు లేకుండా ఎన్నో బల్లల దగ్గర పరిచయం చేసేటువంటి అవకాశం, అంతేకాకుండా ప్రజల మధ్య అద్భుతములు చేసే అధికారము చేసేటువంటి అధికారం నీకు ఇచ్చాడు అంటే ఏమనర్థం? నిన్ను ఎక్కడి నుంచో తీసుకుని వెళ్తున్నాడు. హీస్ లిఫ్టింగ్ అనే కదా అర్థం. రూపాంతరపరుస్తున్నాడు అనే కదా అర్థం. ఇట్స్ అ పవర్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. ఒకటి అది సూచక్రియలు చేసే శక్తి అని, రెండోది ఆత్మను రక్షించేటువంటి శక్తి అని, జయమును ఇచ్చేటువంటి శక్తి అని, నువ్వు అపజయాన్ని ఎరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నీకు అనుగ్రహించబడిన శక్తి అని. ఇట్స్ అ పవర్ టు డూ సూపర్ న్యాచురల్ వర్క్స్. ఇట్స్ అ పవర్ టు సేవ్ యూ. ఇట్స్ అ పవర్ టు గివ్ యూ విక్టరీ. ఇట్స్ అ పవర్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. అందరి ముఖాలు దేవదూతల ముఖాల్లాగా ఉంటాయి, మారుతాయని నేను అనలేదు.
ఎందుకో మరి స్టెఫను విషయంలో దేవుడు అలా చేయాలనుకున్నా అతని ముఖం మెరిసింది. కాబట్టి దేవుని శక్తిని మనం అర్థం చేసుకొని దేవుని శక్తిని అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.